ఒక్కసారి నిజాయితీగా చెప్పు, నీ ఫోన్ లేకుండా నువ్వు ఒక్కరోజు ఉండగలవా? ఒక్క 10 అవర్స్ ఉండగలవా? పోనీ ఒక్క గంట సేపు ఉండగలవా? నిద్ర లేచిన వెంటనే ఫోన్, పడుకునే ముందు ఫోన్, మధ్యలో రోజంతా కూడా ఫోనే. అసలు ఫోన్ను నువ్వు కంట్రోల్ చేస్తున్నావా, లేక ఫోన్ నిన్ను కంట్రోల్ చేస్తుందా? ఈ ఫోన్ ఆడడం అనేది ఒక సాధారణ అలవాటు కాదు, ఇది ఒక అడిక్షన్. మనందరికీ తెలుసు ఫోన్ ఎక్కువగా వాడడం అస్సలు మంచిది కాదు అని. అయినా కూడా మనం ఆపలేకపోతున్నాం. ఎందుకంటే ఇది సింపుల్ హ్యాబిట్ అయితే మాత్రం అస్సలు కాదు. ఇది మన బ్రెయిన్ని టార్గెట్ చేసే ఒక డిజైన్. నేను ఈ వీడియోలో ఫోన్ అడిక్షన్ ఎందుకు వస్తుంది, మనం ఎందుకు ఫోన్ అడిక్షన్ నుండి బయటపడలేకపోతున్నాం, అలాగే ఫోన్ అడిక్షన్ నుండి ఎలా బయటపడాలి అనే విషయాలన్నీ చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ అంతకంటే ముందు మీరు గనక మన యూట్యూబ్ ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు సపోర్ట్ ఇస్తే మేము ఇంకా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ను మీ ముందుకు తీసుకురాగలం. అందరికీ నమస్తే. మన ఛానల్ రాజు పోరస్కి స్వాగతం. లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే మన బ్రెయిన్లో ఒక కెమికల్ ఉంటుంది, దాని పేరు డోపామైన్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక ఫన్నీ రీల్ వస్తుంది, లేదా ఒక షాకింగ్ వీడియో వస్తుంది. అది చూసిన వెంటనే మీ బ్రెయిన్లో డోపామైన్ రిలీజ్ అవుతుంది. అంటే నీ బ్రెయిన్ నీకు చెప్తుంది ఇది చాలా బాగుంది, ఇంకా ఇలాగే చెయ్యి అని. అందుకే నువ్వు స్టాప్ చేయాలనుకున్నా కూడా మరొక రీల్, ఇంకొక రీల్ అలా చూస్తూనే ఉంటావు. ఇది రాండమ్ రివార్డ్ సిస్టమ్. నెక్స్ట్ రీల్లో ఏమి వస్తుందో తెలీదు. అదే క్యూరియాసిటీ నిన్ను హూక్ చేస్తుంది. ఇది ఎలా ఉంటుంది అంటే మనం క్యాసినో గేమ్స్, గ్యాంబ్లింగ్ ఆడేటప్పుడు వచ్చే అనుభూతి లాంటిది. ఇది అంత ఈజీగా వదిలి రాలేము. కానీ నువ్వు ఒక్క విషయం మాత్రం క్లియర్గా అర్థం చేసుకో, ఈ మొబైల్ యాప్స్కు నువ్వు యాక్సిడెంటల్గా అడిక్ట్ కాలేదు. ఇంటెన్షన్గా మీరు అడిక్ట్ అవ్వాలి అనే వీటిని డిజైన్ అనేది చేయడం జరిగింది. మనం నిజంగా చూసుకుంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, టిక్టాక్ వీటి మెయిన్ గోల్ ఏంటి? వాళ్ళ మెయిన్ గోల్ ఏంటంటే నీ టైం ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం. ఎందుకంటే నువ్వు ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తే వాళ్లకు ఎక్కువ మనీ వస్తుంది. అందుకే ఇన్ఫినిటీ స్క్రోల్, ఆటో ప్లే, నోటిఫికేషన్స్ ఇలాంటి ట్రాప్స్ అన్నీ కూడా నీకోసమే పెట్టారు. నువ్వు ఒక వీడియో ఓపెన్ చేస్తే నీకోసం నెక్స్ట్ వీడియో ఆల్రెడీ రెడీగా ఉంటుంది. నువ్వు స్టాప్ చేసే ఛాన్స్ అస్సలు ఉండదు. నీకు అనిపిస్తుంది నేను కేవలం 5 మినిట్స్ మాత్రమే యూస్ చేస్తున్నాను అని. కానీ రియాలిటీ ఏంటంటే 5 మినిట్స్ కాస్త 30 మినిట్స్ అవుతుంది, 30 మినిట్స్ కాస్త 2 అవర్స్ అవుతుంది. ఎందుకంటే ఫోన్లో టైం సెన్స్ అనేది తగ్గిపోతుంది. ఇది కాల్డ్ టైం డిస్టేషన్. మన బ్రెయిన్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ చూసేటప్పుడు టైం అనేది ఇగ్నోర్ చేస్తుంది. మెయిన్గా ఫోన్ అడిక్షన్ బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే మన పర్సనల్ ప్రాబ్లమ్స్ నుంచి ఎస్కేప్ కావడం. నువ్వు స్ట్రెస్లో ఉన్నప్పుడు ఫోన్ తీసుకుంటావు, నీకు బోర్గా ఉన్నప్పుడు కూడా ఫోన్ తీసుకుంటావు, అలాగే నువ్వు సాడ్గా ఉన్నప్పుడు ఫోన్ తీసుకుంటావు. అంటే ఫోన్ అనేది నీకు ఒక ఎమోషనల్ ఎస్కేప్ టూల్ అయిపోయింది. అందుకే ఈ అడిక్షన్ స్ట్రాంగ్ అవుతూ వస్తూ ఉంది. నువ్వు ఇప్పటి వరకు చాలాసార్లు ట్రై చేసి ఉండవచ్చు రేపటి నుంచి ఫోన్ యూజ్ చేయడం తగ్గిస్తా అని. కానీ 2 రోజుల తర్వాత మళ్ళీ అదే పరిస్థితి. ఎందుకంటే ఫోన్ అడిక్ట్ తగ్గించడానికి మీ విల్ పవర్ అనేది అస్సలు సరిపోవడం లేదు. ఈ ఫోన్ అడిక్షన్ హ్యాబిట్ కాదు, ఇది సిస్టమ్ ప్రాబ్లం. నువ్వు ఎన్విరాన్మెంట్ చేంజ్ చేయకపోతే ఇది అస్సలు చేంజ్ అవ్వదు. సో ఇప్పుడు ఫైనల్గా అసలు ఈ ఫోన్ అడిక్ట్ నుండి ఎలా బయటపడాలి అని తెలుసుకుందాం. ముందుగా నంబర్ 1, చాలా ఇంపార్టెంట్ అయిన యాప్స్ తప్ప మిగిలిన యాప్స్ నోటిఫికేషన్స్ అన్నీ ఆఫ్ చెయ్యి. ఇది నీ బ్రెయిన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంచుతుంది. ఇకపోతే నంబర్ 2, నీ ఫోన్ను నీ నుండి అయినంత వరకు దూరంగా పెట్టు. ఎందుకంటే దగ్గరగా ఉంటే ఫోన్ యూజ్ చేయాలి అనే ఆలోచన పదే పదే వస్తూ ఉంటుంది. ఇకపోతే నంబర్ 3, యాప్ టైమర్స్ను యూజ్ చేసి ఏ యాప్ ఎంతసేపు వాడాలి అని ఒక లిమిట్ పెట్టు. అలాగే ప్రతిరోజు ఎంత టైం ఫోన్ వాడాలి అని కూడా ఒక లిమిట్ పెట్టుకో. ఇకపోతే నంబర్ 4, మార్నింగ్ పూట ఫోన్ను అవాయిడ్ చెయ్యి. పొద్దున లేచిన వెంటనే ఒక 1 అవర్ పాటు ఫోన్ని అస్సలు యూజ్ చేయవద్దు. ఇక నంబర్ 5, రీప్లేస్ హ్యాబిట్. అంటే ఫోన్కి బదులుగా బుక్స్ చదవడం, ఎక్సర్సైజ్ చేయడం, ఏదైనా
కొత్త విషయాలు నేర్చుకోవడం వంటి వాటిపైన కాన్సన్ట్రేట్ చేయి. సో ఫైనల్గా ఒక్కటి గుర్తుపెట్టుకో, ఫోన్ అనేది ఒక ప్రాబ్లం కాదు, అది కేవలం ఒక టూల్ మాత్రమే. అసలు ప్రాబ్లం ఏంటంటే మనం దాన్ని ఎలా యూజ్ చేస్తున్నాము అనేది. నువ్వు కంట్రోల్లో ఉంటే నీ ఫోన్ నీకు యూస్ఫుల్ అవుతుంది, లేకపోతే నీ ఫోన్ నిన్ను యూజ్ చేస్తుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయి, షేర్ చేయి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.